దేశవ్యాప్తంగా జరిగే 5వ విడత పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. సుమారు నెల రోజుల పాటు పలు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, నేతలు ముమ్మరంగా క్యాంపెయిన్ నిర్వహించారు. అయితే ఇంత శ్రమించినా ఓటర్లు తమ వైపు నిలుస్తారో లేదోనన్న టెన్షన్ మాత్రం అభ్యర్థుల్లో నెలకొంది. ఇక ఈ దశలో 8 రాష్ట్రాల్లోని 49 నియోజకవర్గాలకు ఎన్నికలు 20న జరగనున్నాయి. మొత్తం రాహుల్ గాంధీ సహా 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. లక్నోలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ బరిలో నిలిచారు. ఆమె మళ్లీ అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఎన్నికలకు దేశవ్యాప్తంగా జరిగే 5వ విడత పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. సుమారు నెల రోజుల పాటు పలు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, నేతలు ముమ్మరంగా క్యాంపెయిన్ నిర్వహించారు. అయితే ఇంత శ్రమించినా ఓటర్లు తమ వైపు నిలుస్తారో లేదోనన్న టెన్షన్ అభ్యర్థుల్లో నెలకొంది. ఇక ఈ దశలో 8 రాష్ట్రాల్లోని 49 నియోజకవర్గాలకు ఎన్నికలు 20న జరగనున్నాయి. మొత్తం రాహుల్ గాంధీ సహా 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. లక్నోలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ బరిలో నిలిచారు. ఆమె మళ్లీ అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి, చెప్పండి, 5th ఫేజ్ క్యాంపెయిన్ అయితే పూర్తయింది, వివరాలు ఏంటి? దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5వ విడత పోలింగ్ సంబంధించి అంతా సిద్ధమైంది. నిన్న సాయంత్రం వరకే అయితే పోలింగ్ ప్రచారాన్ని ముగిసిపోయింది. సో కాబట్టి రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలలో 49 నియోజకవర్గాలలో ఈ 5వ దశ పోలింగ్ జరగనుంది. సో ఈ 5వ దశలో ప్రధానమైన రాష్ట్రాలలో ఎలక్షన్ జరగవచ్చు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో 14 నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జమ్మూ, లదాఖ్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి పోలింగ్ నిర్వహణకు ఎన్నికల కమిషన్ అంతా సిద్ధం చేసింది. సో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎలక్షన్ జరగబోతోంది. సో ప్రముఖులు ముఖ్యంగా రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ, సో వీళ్ళంతా పోటీ చేస్తున్నారు. మరి ఇప్పటికే 4 దశలో ఎలక్షన్స్ ముగిసింది. కాబట్టి ఇంకా రేపటితో 5, ఇంకా 2 మాత్రమే ఉన్నాయి. మే 25వ తారీఖు, జూన్ 1వ తారీఖు. సో జూన్ 4వ తారీఖు రిజల్ట్. మొత్తానికైతే ప్రశాంతంగా ఇప్పటి వరకు 4 రేసులు ముగి. రైట్ అశోక్, థ్యాంక్ యూ.